ఏపీ సీఎం చంద్రబాబు ఉండవల్లిలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. golden neem, sir. Golden pepper check. We're making a forest, sir. Antipoda, you can see we made a forest, sir. అమరావతి భవిష్యత్తుకు ఒక బలమైన బాట అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చిలు శ్రీ పి నారాయణ గారు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మార్చిలు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, తాడికొండ సభ్యులు, శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ గారు, ఇతర అధికారులు చూడండి ఎంత అందంగా ఉందో. ఒక పక్కన కృష్ణా నది సోయగం, మరొక పక్కన అమరావతి స్టీల్ బ్రిడ్జ్ పై మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, శాసన సభ్యులు, గౌరవ మంత్రి వర్యులు అందరూ, అలాగే వెనక ఎంతో మంది రైతులు, భూమినిచ్చినటువంటి రైతులు, భూ యజమానులు వీరందరి సమక్షంలో తరలి వస్తూ ఉన్నారు ఈనాటి స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం చేసుకునే సభా కార్యక్రమానికి. ప్రాంత అభివృద్ధిని అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఎక్కడ సమస్య ఉన్నా అడిగి తెలుసుకోవడం, ఆ సమస్యను పరిష్కరించడం అనేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారు అనుక్షణం అనునిత్యం చేస్తూ ఉంటారు. అలాగే మన రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధి చెందాలి. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, నెంబర్ 1 రాజధానిగా అమరావతి ఉండాలి. ప్రపంచమంతా స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు, అమరావతి రాజధాని వైపు చూడాలి అన్నదే ముఖ్యమంత్రి గారి ఆశయం. ఆ దిశగా ముందుకు సాగుతూ ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం. ఒక బలమైన వంతెన Flowering trees, sir. Branches వేసి got it, sir. మీరు చెప్పడం మేము చేసుకోవడం. Yes, sir. Yes, sir. మరి నమ్మకం కూడా ఉంది. విజయ్ ఉన్నాడు మొత్తం చూడకూడదు.
అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే E3 సీడ్ యాక్సిస్ రోడ్డు బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన స్టీల్ వంతెనను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అమరావతిని ప్రతిబింబించేలా ఏ అక్షరంతో పైలాన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్టీల్ వంతెనను పరిశీలిస్తున్నారు. రాయపూడి వద్ద నిర్మించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల గృహ సముదాయానికి చేరుకుని పరిశీలించనున్నారు. అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే E3 సీడ్ యాక్సిస్ రోడ్ బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన స్టీల్ వంతెనను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అమరావతిని ప్రతిబింబించేలా ఏ అక్షరంతో పైలాన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్టీల్ వంతెనను పరిశీలించున్నారు. రాయపూడి వద్ద నిర్మించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల గృహ సముదాయానికి చేరుకుని పరిశీలించనున్నారు. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం. రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు, పట్టణాభివృద్ధి శాఖ మార్చులు శ్రీ పి నారాయణ గారికి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మార్చులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారికి, తాడికొండ శాసన సభ్యులు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణాభివృద్ధి మున్సిపల్ సెక్రటరీ శ్రీ సురేష్ కుమార్ ఐఏఎస్ గారికి, ఏడీసీఎల్ చైర్మన్ శ్రీమతి డి లక్ష్మీ పార్థసారథి గారికి, ఏపీసీఆర్టీఏ కమిషనర్ శ్రీ వి విజయ రామరాజు గారికి, గుంటూరు జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీ సిఎం సాయికాంత్ వర్మ ఐఏఎస్ గారికి, అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన రైతులు శ్రీ గాదే లక్ష్మారెడ్డి, శ్రీ తెల్లమేకల నాగేశ్వరరావు గారికి విచ్చేసిన మీ అందరికీ ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా ఏపీసీఆర్టీఏ కమిషనర్ శ్రీ వి విజయ రామరాజు ఐఏఎస్ గారిని సాదరంగా స్వాగతిస్తూ ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన సీడ్ యాక్సెస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంత్రివర్యులకి, ఎమ్మెల్యేలకి, అధికారులకి, ముఖ్యంగా ఈ రాజధాని రైతులకి, అదేవిధంగా ఈ రోడ్డు వేయడానికి సహకరించిన ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, రాయపూడి, దొండపూడి రైతులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, సార్ ముఖ్యంగా తమరికి మేము ప్రామిస్ చేసినట్టు సార్ ఆగస్ట్ 13వ తారీఖుకి తమరిచ్చిన డెడ్ లైన్ ప్రకారం మెయిన్గా హైవే నుంచి వచ్చే జనాలందరికీ కూడా సీడ్ యాక్సెస్కి యాక్సెస్ ఇవ్వడానికి టెంపరీగా స్టీల్ బ్రిడ్జ్ మీదుగా యాక్సెస్ ఇవ్వాలని తమను దిశానిర్దేశం చేయడం జరిగింది సార్. దానికి అనుగుణంగా గడిచిన 3 నెలల్లో ముఖ్యంగా సహకరించిన రైతులకి, లోకల్ అధికారులకి, ముఖ్యంగా సార్ చాలా అంశాల్లో రైతులతో ఎన్నో మీటింగులు చేయడానికి, చాలా అంశాలు సహకరించడానికి, పాలసీ డెసిషన్ ఇవ్వడానికి ముఖ్యంగా నారాయణ సార్కి, అలాగే సెక్రటరీ గారికి అందరూ కూడా సహకరించారు సార్. దీంతోపాటు తమరు నెక్స్ట్ టార్గెట్ సార్ ఈ రోడ్డుని ఇక్కడి నుంచి హైవేకి కనెక్ట్ చేయాలా, మెయిన్ మణిపాల్ దగ్గర ఏదైతే మెయిన్ సీడ్ యాక్సెస్ లింక్ అని తమరు చెప్పారో సార్, దాన్ని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ఇప్పుడు ఇనిషియేట్ చేశాం సార్. త్వరితగతిన అది కూడా పూర్తి చేసుకుని దీని తర్వాత నెక్స్ట్ 6 months to 1 yearలో సార్ ఇంపార్టెంట్ రోడ్స్ అన్నీ కూడా ట్రంక్ రోడ్స్ కానీ విజయవాడ మంగళగిరి మార్గానికి సీడ్ యాక్సెస్ రోడ్డు అనుసంధానం చేయడంతో రాజధానికి నేరుగా వెళ్లడానికి మార్గం సుగమమైంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో గ్రిడ్ తరహాలో అభివృద్ధి చేస్తున్న అమరావతి రహదారుల నిర్మాణానికి ఈ ప్రాజెక్టు కీలక ముందడుగా నిల్వనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు 2 దశలు పూర్తి కాగా 3వ దశ పూర్తయ్యే వరకు ఇబ్బంది లేకుండా ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడ వెళ్ళవచ్చు. అదేవిధంగా విజయవాడ మంగళగిరి పాత హైవే మీదుగా 16వ నెంబరు జాతీయ రహదారిపైకి చేరుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి